ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా మాకు కాపీ పుస్తకాలను ఉండే 1, 2, 3, 4, 5 ఇట్లాగా కాపీ పుస్తకాల నెంబర్స్ ఉండే. ఆ పుస్తకాల్లో రాయిపిచ్చేవాళ్ళు. చిన్న సన్న గీత ఉండేది. మామూలుగా రూల్స్ బుక్స్, వైట్ పేపర్ బుక్స్ ఏమో సైన్స్‌కి వచ్చేటప్పటికి ఒకవైపు రూల్స్, ఒకవైపు వైట్ పేపర్ ఉండే బుక్స్, నోట్ బుక్స్ అప్పట్లో మేము వాడింది. అలాగే మ్యాథ్స్‌కి వచ్చేటప్పటికి కంప్లీట్ వైట్ పేపర్స్‌తో ఉండే బుక్. అలాగే ఇతర సబ్జెక్టులకు వచ్చేటప్పటికి రూల్స్ ఉండేటటువంటి బుక్. ఈ కాపీయింగ్‌కి వచ్చేటప్పటికి సన్న రూల్స్ ఉంటాయన్నమాట. అది తద్వారా రూల్స్‌ని కంట్రోల్‌లో ఉంచేటటువంటి, అంటే రైటింగ్‌ని తేడా రాకుండా చూసేటటువంటి విధంగా నేర్పుతుండేవాళ్ళు మాకు చిన్నప్పుడు. అయితే ఖచ్చితంగా ఒకటి చూసినే రాయమనేవాళ్ళు. ఆ రాయడంలో నాణ్యత అంటే దాంట్లో స్పష్టతతో కూడినటువంటి విధంగా రాయడం నేర్పేవాళ్ళు. సరే ఇప్పుడు తర్వాత కాలంలో ఇప్పుడు కాలేజీల్లో అయితే జిరాక్స్ కాపీలు తీసుకుంటున్న రోజులు. సీనియర్లకు సంబంధించిన పుస్తకాల్ని జిరాక్స్ కాపీలు తీసుకుంటున్న రోజులు. అమెరికాలో అది కూడా దాటిపోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే హోంవర్క్ ఇస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పూర్తి చేస్తున్నటువంటి రోజులు. కంప్యూటర్‌లో చేసేసి ప్రింటౌట్లు తీసేస్తున్న రోజులు. దాంతో బుర్రలు పోతున్నాయి. చివరికి వీళ్ళు ఆ ఫ్యాబ్రికేటెడ్‌తోనే బతికేసే పరిస్థితి వస్తుంది. దాంతో బ్లూ బుక్స్ అని చెప్పి పాత పద్ధతిలో ఏదైతే చేతి వ్రాతతో రాసేటటువంటి విధానాన్ని పునఃప్రారంభిస్తోంది అమెరికా విద్యా వ్యవస్థ.